నీటిలో అవకతవకలు జరిగాయని చెప్పి కూడా ఇక్కడ విద్యార్థి సంఘాలు అన్ని కూడా ఇటు బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇక్కడ విజయవాడలో ఆందోళన జరుగుతున్న పరిస్థితి మనం చూస్తాం. పోలీసులు ఎక్కడికక్కడ వాళ్ళు అరెస్ట్ చేసిన పరిస్థితి మనం చూస్తాం. ఇక్కడ అరెస్ట్ అయిన విద్యార్థి సంఘాలు కూడా ఇక్కడ చూడొచ్చు. ప్రస్తుతం మనతో మాట్లాడటానికి విద్యార్థి సంఘ నేతలు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఎందుకు ఈ అక్రమ అరెస్టులు చేస్తారేంటి? కేంద్ర ప్రభుత్వ డిమాండ్లపై ఈ రోజు ధర్నా చేస్తా ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఇబ్బంది అని ఈ రోజు అడుగుతా ఉన్నాం. ఈ రోజు నిజంగా సీఎం చంద్రబాబు గారు ఢిల్లీకి వెళ్లారు. ఈ లీకేజీల పైన ప్రశ్నించాలి. పార్లమెంట్ లో మోడీ గారు కనీసం ప్రస్తావన చేయలేదని ఈ రోజు శాంతియుతంగా విద్యా సంస్థలు బంద్ చేస్తుంటే పోలీసులు ఈ రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేయడం దుర్మార్గం. ఎస్ఎఫ్ఐ ఖండిస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా లీకేజీలు ఆపాలి, విద్యార్థులకు న్యాయం చేయాలని ఈరోజు అడుగుతా ఉన్నాం. మొత్తం మీద చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్ళిన నేపథ్యంలో ఢిల్లీ వెళ్ళిన తర్వాత విద్యార్థి సంఘ సమస్యల గురించి కూడా మాట్లాడాలని చెప్పి, అదేవిధంగా నీట్ మళ్ళీ కూడా రీకండక్ట్ చేయాలని చెప్పి కూడా వీళ్ళు చెప్తున్నారు. ఇది కేవలం అక్రమ అరెస్టులను కూడా చెప్తున్న పరిస్థితి. ఇక్కడ ఉన్న పరిస్థితి మరి ఇటీవల జరిగినటువంటి నీట్ పరీక్షలకు సంబంధించి లీకేజ్ జరిగింది. దానికి బాధ్యులైనటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. మరి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. నీట్ పరీక్షను మళ్ళా నిర్వహించాలి. ఏదైతే గ్రేస్ మార్కులతో 1536 మందికి మళ్ళా నిర్వహించాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. మరి అట్లా కాకుండా పూర్తిగా అందరికీ కూడా నూతనంగా పరీక్ష నిర్వహించాలని చెప్పేసి ప్రత్యక్షంగా విద్యార్థి సంఘాలు దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్లో మరి ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, అదేవిధంగా పీడిఎస్ అనేక విద్యార్థి సంఘాలు పాల్గొంటా ఉన్నాయి. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షకు సంబంధించి విద్యార్థులు ఎంతో ఆశలు పెట్టుకొని మరి ప్రిపేర్ అయ్యి నీట్ లో పాల్గొనడం జరిగింది. ఈ నీట్ లో దాదాపుగా 22 లక్షల మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. వాళ్ళంతా కూడా మంచి డాక్టర్లుగా ఉత్తీర్ణత సాధించి మరి డాక్టర్ వృత్తిని ఎంచుకొని వాళ్ళు భవిష్యత్తులో పేద ప్రజలందరికీ కూడా సేవ చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళంతా కూడా చదువుకోవడం కూడా జరుగుతా ఉంది. మరి అటువంటి విద్యార్థులు, ప్రతిభ ఉన్నటువంటి విద్యార్థుల ఆశల పైన నీళ్లు చల్లడం ద్వారా మరి విద్యార్థులు మరొకసారి చదువుకోవడానికి, రాయడానికి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇవాళ దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 65 సార్లు మరి లీకేజ్ అయినటువంటి పరిస్థితి ఉంది. మొన్ననే నెట్కు సంబంధించి కూడా లీకేజ్ జరిగింది, నీట్ జరిగింది. 65 క్వశ్చన్ పేపర్లు ఇవాళ లీక్ కావడం జరిగింది. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. బీజేపీ ప్రభుత్వంలోనే ఇటువంటి లీకులు జరుగుతూ ఉన్నాయి. పక్కాగా ఆధారాలతో దొరకడం జరిగింది. 30 లక్షల రూపాయలు ఒక్కొక్క స్టూడెంట్ తో 30 లక్షల రూపాయలు మరి లంచం తీసుకొని క్వశ్చన్ పేపర్ లీక్ చేయడం కూడా జరిగిందని పక్కాగా రుజువైనప్పటికీ వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎన్టీఆర్ కూడా వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. మోడీ ప్రభుత్వం అత్యంత ప్రమాణాలతో నిర్వహిస్తామని చెప్పేసి నెట్ని ఏర్పాటు చేసింది దేశవ్యాప్తంగా. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రాష్ట్ర స్థాయిలోనే నీటిని ఏర్పాటు చేయాలనేది కూడా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎంతో పారదర్శకంగా నిర్వహించవలసినటువంటి వైద్య విద్యకు సంబంధించి నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏదైతే ఉందో అది పారదర్శకంగా నిర్వహించలేదని, రెండోది తమకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళకి సీట్లు వచ్చేందుకు పేపర్ లీకేజ్ చేశారు. ఆ లీకేజ్ చేసినటువంటి వాళ్ళ మీద కూడా చేసినటువంటి సిబిఐ ఎంక్వైరీ కూడా పారదర్శకంగా లేదనేది, దీనికి సంబంధించి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి పీడిఎస్, ఎస్ఎఫ్ఐ అన్ని సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న, భవిష్యత్తులో కూడా దేశవ్యాప్తంగా మరింత ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.